ఫుడ్ కోమా. ఫుడ్ కోమా అంటే మధ్యాహ్నం లంచ్ కానీ రాత్రి డిన్నర్ భోజనం కానీ ఎక్కువగా తినడం వల్ల కలిగే నిద్రమత్తు లేదా మగత. ఇలా మగతగా అనిపించినప్పుడు నిద్రపోవాలనిపిస్తుంది. ఇంటి పట్టున ఉండేవారు ఇలా ఫుడ్ కోమా లక్షణం కలిగినప్పుడు నిద్రపోతే క్రమంగా అది భోజనం చేసిన వెంటనే నిద్రపోయే అలవాటుకు దారితీస్తుంది. ఇలా నిద్రమత్తుగా ఎందుకు వస్తుంది? తిన్న ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ శక్తి అవసరం అవుతుంది. ఆహారం జీర్ణం అవుతున్నప్పుడు వాటి నుండి పోషకాలను గ్రహించడానికి గాను ఎక్కువ రక్తం అవసరం అవుతుంది. అందువల్ల జీర్ణాశయంలో సాధారణం కన్నా ఎక్కువ జీవక్రియ జరుగుతుంది. ఈ కారణంగా తిన్న తర్వాత నిద్రమత్తుగా అనిపిస్తుంది. అంతేకాదు, కొందరు ఆహారంతో పాటు కూల్ వాటర్ తాగుతారు. కూల్ వాటర్ ఎక్కువగా తాగడం వల్ల కడుపులో జీర్ణక్రియకు తగినంత వేడి లోపిస్తుంది. ఈ కారణం వల్ల కూడా తిన్న వెంటనే నిద్రమత్తుగా ఉంటుంది. మరి ఈ నిద్రమత్తు నివారణకు ఏం చేయాలి? 1. మన పూర్వులు పాటించిన ఆరోగ్య సూత్రం పాటించాలి. కడుపు భాగాన్ని 4 భాగాలుగా నిర్ణయించుకోవాలి. వాటిలో 2 భాగాలు ఆహారంతో, 1 భాగానికి సరిపడా వాటర్ తాగాలి. మిగిలిన భాగాన్ని ఖాళీగా ఉంచాలి. అంటే పూర్తిగా కడుపు నిండా ఆహారాన్ని తినడం తగ్గించాలి. 2. లంచ్ తర్వాత ఒక అర్ధగంట కూర్చోవాలి. డిన్నర్ తర్వాత కొన్ని నిమిషాల పాటు నెమ్మదిగా అడుగులు వేస్తూ నడవాలి.